ముగ్గురికి సమస్య ఉంది, మూడింట్లో మీరు ఉన్నారు కదా, ముగ్గురికి సమస్య ఉంది. కానీ నేను ఒక స్లోగన్ అందరూ గుర్తుపెట్టుకున్నాను, సింగిల్ స్క్రీన్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమా అంటే మామూలు ప్రేక్షకులు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సెంటేజ్ బీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యూఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ అనిపించింది. కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైంది, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెండు తీస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతుంది. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తుంది. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్ కొద్దిగా మా స్వలాభం, నాకేం వస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి ఎంత లాక్కోవాలని మైండ్ సెట్లోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడాలని ఆలోచన ఎవరో లేదు. అది ఎక్కడికి తీసుకొచ్చారు. ఇది టోటల్ ఎపిసోడ్. దీనికి ముందుగా నేను అంతే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్ చెప్తున్నాను. అంటే 9 రోజులు ఎక్కడెక్కడ వెళ్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నన్ను మేము రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీసీ చైర్మన్గా పెట్టడానికి రీజన్ అది. నేను చాలా రీజన్ లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో ఎన్విరాన్మెంట్ ఉంటే ఏ సమస్యలైనా ఈజీగా కమ్యూనికేషన్ అవుతుంది, సాల్వ్ అవుతుంది. అలాగే ఏపీలో మనం చూసాం, ఏపీలో అందరూ భయపడుతున్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఛాంబర్ అందరినీ రమ్మంటే అందరినీ కళ్యాణ్ గారు కలవడం కానీ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్ట్ మామూలు కాదు. ఆ రోజు టికెట్ ఏం కావాలని ఈజీగా తీసుకెళ్ళిందని కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, మన పట్టించుకు వెళ్ళినట్టు ఎవరికే కష్టం లేదు. అందరం ఒక అప్లికేషన్ ఫోన్లో మాట్లాడుతూ అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము, గవర్నమెంట్ని కలుపుదాము, ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉంటుంది. మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ఉంటే మేము వేడుకుంటాం. సరే మన సినిమా రిలీజ్ అవుతుంది, మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లం సాధించేద్దాం అని ఆలోచించేది మనంతా తప్ప. ఎందుకంటే ఇక్కడ మంచి సినిమాలు చూస్తే ప్రొడ్యూసర్గా 22 ఏళ్లలో ఇక్కడ వరకు గ్రో అవుతుంది. కొత్తగా ఆలోచిస్తున్నాం. మన దిల్రాజు కొత్త టాలెంట్కి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడేలాగా, అలాగే ఒక అనే ఒక కొత్త టెక్నాలజీ ఇస్తుంది. దాని ద్వారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి. నా థాట్స్ ఇది. నేను ఇంకా ఇంటికి వెళ్ళి వ్యాపారం చేయనే కాదు, మంచి సినిమాలు తీయాలి, మంచిగా ముందుకు వెళ్ళాలి. నాతో పాటు చాలామందికి హెల్ప్ అవ్వాలని నా డ్రీమ్, నా విష్. ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి, అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు న్యూస్ వస్తాయి కదా, దీని మీద కామెంట్ చేస్తే మనకు వస్తుంది కదా. అదేంటి దయచేసి మీరు ఎవరన్నా దాంట్లో ఉన్న వాళ్ళంటే ఇందాక ఒక ఛానల్ వాళ్ళకి చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. వ్యక్తి గురించి మనం చేస్తున్నామని కొంచెం అనాలిసిస్ చేసుకొని. సో నిన్న క్లారిటీ ఇచ్చారు, ఆయన మొత్తంలో అలా 15 థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో తినేస్తున్నాడు, ఆయన ఏదో చేసేస్తున్నాడు, ఆయన ఇవ్వలే కంపెనీలు వాళ్ళు ఎక్కువ పెట్టే కంపెనీలు ఆయన పార్ట్ ఆఫ్. ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు నేను దిగురాలు డివిజన్ కొత్తగా స్టార్ట్ చేస్తాను. కొత్త వాళ్ళకి అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తుంది. అది నువ్వు కొత్తగా వస్తున్నది కాబట్టి నేను కొత్తగా ఆలోచించి అయితే 10 ఏళ్ళ తర్వాత దిగురాలుగా తెచ్చుకున్నానంటే నేను ఏం చేయగలను. 10 ఏళ్ళ తర్వాత కృషి చేస్తాను. కొత్తగా వస్తున్నప్పుడు ముందుకు వెళ్తాను. ప్రభుత్వాలకి కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి, ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీ ఏ సమస్య వచ్చి ప్రభుత్వాలే చేయాలి. దానికి ఇబ్బంది పెట్టాలి. దానికి ఏదైనా ఇది ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. 2 ప్రభుత్వాలు ఇండస్ట్రీ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దుర్గేష్ గారు చెప్తారు, ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్ చెప్తారు, ఇండస్ట్రీకి ఏది కావాలని యూనిటీ
అక్కడే యూనిటీ ఉండదు. చాంబర్లోనే కొట్టుకుంటాము, ఒక పర్సంటేజ్ కావచ్చు, ఇంకొకరు ఇంకేదో అడుగుతాడు, ఇంకోరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి చాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది. మొన్న అందరం ఎగ్జిబిటర్ చేసుకుంటే మీటింగ్ అనుకోవడం జరిగింది. ఆ ఈసీ మీటింగ్ నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇది ప్రభుత్వాలకి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంత ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఓన్లీ ఫైనాన్స్ లావాదేవీలు ఎగ్జిబిటర్కి ప్రొడ్యూసర్స్ ప్రభుత్వానికి కలెక్షన్. ప్రొడ్యూసర్ అయితే సినిమా తీయాలి, పర్మిషన్ కానీ టికెట్ రేట్ కానీ ఎక్కడైనా ఈవెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్. ఎగ్జిబిటర్స్ అయితే ప్రతి సెంటర్లో వాళ్ళ మొత్తం గవర్నమెంట్తో లింక్ అయ్యి ఉంటాయి. ఈ రెండు ఇంపార్టెంట్ టు కనెక్ట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకెళ్తాం.